హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మా గ్రామంలో ఒకరిది మా మరదలదనమాట జీడి తుప్పులు నరకడానికి వెళ్తున్నాము. చూడండి, మా ఊరోళ్ళు కూడా ఉన్నారు, నక్కి వస్తున్నారు. ఓకే, ఇప్పుడు నా జిగ్గి చూపిస్తాను ఎలా ఉందో. ఇదండి జిగ్గి, ఈ విధంగా ఉంటుంది మా గ్రామంలో గిరిజనుల జిగ్గి. అయితే ఒక్కొక్కరిది ఒక రకం అనమాట. అయితే మేము పనికి వెళ్తున్నాం కనుక సాయంత్రం 4 గంటల వరకు పని అవుతుంది. అయితే ఎవరు అన్నం వాళ్ళే తీసుకెళ్ళాలండి. చూడండి, ఏదండి ఈ బాక్స్ అన్నం. ఇదండి చూడు, మావాడైతే అరిసెలు కూడా పట్టున్నాడు. ఇదంటే కనిపిస్తుంది కదా, ఓకేనా? ఆ కొండ మీద కనిపిస్తుంది, ఈ గ్రీన్ది కాకుండా మీద ఆ కొండ ఉంది కనిపిస్తుంది కదా, అక్కడ వరకు మేము నడిచి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు చూడండి, ఎవరు క్యారేజ్ వాళ్ళు పట్టుకొని వెళ్ళాలి. పక్క కూడా ఇదండి మా వాళ్ళు వస్తున్నారు, మా ఊరోళ్ళు. చూడండి, మా కొండ దారి అయితే ఇలా వెళ్ళాలి. నేను చాలా అలసిపోయాను. ఈ విధంగా పైకి ఎక్కాలన్నమాట ఈ దారి. మా ఊరోళ్ళు, మా గ్రామస్తులు. ఇది మా చిన్నాన్నలది అనమాట. ఇదైతే జీడి తుప్పులు నరికేశారు. ఇలా క్లీన్ గుంచుకోవాలి, అంటే జీడి పిక్కలు ఈజీగా అవుతుంది కదా తీసుకోవడం. చూడండి, ఈ దారి అండి ఇది మేము కొండ పేరు బోలగండ అంటామండి. ఇలాగే వెళ్తాము. చూడండి చూడండి, ఇదేనండి జీడి మొక్క. ఇదే చూడండి, ఇది చిగురిస్తుంది అనమాట. చూడండి, అయితే ఈ జీడి మొక్క కింద చుట్టూ మనం మంచి క్లీన్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇది మొక్క కదా, ఈ చుట్టూ ఇలాగా మంచి క్లీన్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా క్లీన్ చేసుకుంటేనే మన జీడి పంట పండినప్పుడు పిక్కల కింద రాలుతాయి కదా, అప్పుడు మనం ఈజీగా ఏరుకోవడానికి ఉంటుంది అనమాట. అందుకే మేము ఈ జీడి మొక్కల దగ్గర, చెట్ల దగ్గర ఇలాగా సైడ్ అనేది తీస్తాము. ఫ్రెండ్స్, ఇదండి ఇప్పుడు తుప్పులు నరకడానికి స్టార్ట్ చేసాము. ఇదండి మామూలు చూడండి నరుకుతున్నారు. ఇప్పుడు ఈ కొండ మొత్తం ఇది కనిపిస్తుంది మీద కొండ వరకు వీళ్ళు నరికేసి తీసుకెళ్తాం అనమాట. ఇప్పుడు చూడండి, అంటే కత్తితోటి మనం ఇలాగా నరకాలండి. చూడండి, ఇది ముళ్ళులు ఉంటాయి, జాగ్రత్తగా నరకాలి. ఇక్కడ చూడండి, నా చెయ్యి ఆల్రెడీ గీరేసింది. చూడండి ఫ్రెండ్స్, ఇది నరకేమన్నమాట మొక్క. అయితే ఇది పడలేదు కనుక ఇదండి ఈ కర్రతో ఇలా కొట్టాలన్నమాట. మనం ఇప్పుడు చూడండి కొడతాను ఇలాగా. ఇలా కొడితేనే ఈ మొక్కలు అనేది కిందకి వెళ్తుంది అనమాట. చూడండి, మధ్యాహ్నం అయిపోయింది. అయితే ఒక పూట అనమాట మేము పని చేసాం. చూడండి, ఇలాగా మొత్తం నరికామన్నమాట. ఈ మొత్తం కనిపిస్తుంది కదా, అల్ల కింద నుంచి నరుక్కుంటూ వచ్చేసరికి మధ్యాహ్నం టైం అయిపోయింది. ఇప్పుడు ఈ పైన ఉన్న గడ్డిని కింద కొట్టి వెళ్ళాలన్నమాట. అదైతే ఈజీగా అయిపోద్ది. కాలిస్తాం కదా, కాలిస్తే అప్పుడు ఈజీగా అవుతుంది. లేకపోతే పైన ఉన్నవి కాలవు, అందుకే కింద కొట్టాలి. ఓకే, అన్నం తింటున్నాం అనమాట. ఇప్పుడు చూడండి, రకరకాల కూర అనమాట. ఇప్పుడు ఇదే గుడ్డు, ఇదేంటిది క్యాబేజ్ పువ్వు, ఇది బెండకాయ, ఇది చూడండి ఇది ఎండు మాసం. చూడు, మా వాళ్ళందరూ అలా కూర్చొని తింటున్నారు. చూడండి,
ఉంటాయి జాగ్రత్తగా నరకాలి మనం. ఫ్రెండ్స్ వర్క్ అయిపోయింది లాస్ట్లో అన్నమాట ఇది. అయితే అందరూ లాస్ట్ ఇంటికి వెళ్ళేటప్పుడు మరి ఉట్టి చేతులతో వెళ్ళకుండా కర్రలు ఎతుకుతున్నారు అనమాట. చూడండి ఇదండి ఇలా కర్రలు ఎతుక్కుంటారు. ఇదండి ఇలా కడతారండి. ఇదండి చూడండి ఇక్కడ అక్క అయితే అంత ఎక్కువ మోపు ఎక్కువే. అందరూ కర్రలు ఎత్తుక్కున్నారు, నేను కూడా ఎత్తుక్కున్నాను. ఇది తాడండి, ఇది తాడు. ఇదండి ఇది 2 భాగాలు చేసుకొని కట్టాలి. ఇదో గడ్డ ఎవరిది? అగాబా ఇది గడ్డ అండి. ఇది ఎందుకంటే ఎండబెట్టుకొని పోయి స్టార్టింగ్లో ఇది వెలిగించడానికి అన్నమాట ఇది ఉపయోగపడుతుంది. అందుకే ఇది పచ్చది కోసి ఇంటికి తీసుకెళ్ళి ఉంచితే ఎండిపోద్ది. అప్పుడు తీసుకెళ్తే పోయి కాల్చేటప్పుడు ఉపయోగిస్తారనమాట. కొందరు అయితే చూడండి ఈ విధంగా కట్టారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఓకే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే కామెంట్ బాక్స్కి వెళ్ళి కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ బాయ్.